శ్రీ దుర్గా భవాని భక్తి ఛానల్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణం ఐపీ కాలనీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు. సామాజిక సేవకులు అంబటి సంతోష్రావు, అర్చన దంపతులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని బ్రహ్మాండంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారి సన్నిధిలో పూజలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి వేలాది మంది భక్తులకు వేసవి తాపం తీర్చేందుకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం నాయకులు హరీష్ రెడ్డి మాట్లాడుతూ నవమి సందర్భంగా కోల్బెల్ట్ ప్రజలకు శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా భవిష్యత్తులో కేసీఆర్ మళ్లీ పాలనలోకి రావాలని, ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆయన తెలియజేశారు. గతంలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చారని అన్నారు. రానున్నది రామరాజ్యం అని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఈరోజు దేవాలయానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది శ్రీ దుర్గా భవాని భక్తి ఛానల్. మరిన్ని వివరాలకు 8686860345 సంప్రదించండి. ఓకే డన్ అమ్మా రండి తీసుకోండి అమ్మా రండి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని కర్షకులకు, కార్మికులకు, రైతు సోదరులకు, ప్రతి ఒక్క మహిళకు, పురుషుడికి, చిన్నపిల్లలకి అందరికీ కూడా శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ పూట మరి అందరూ కూడా సుఖ సంతోషాలతో వారి వారి కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటూనే ఇక్కడ ప్రధాన రామ మందిరం దగ్గర ఉన్నటువంటి ఈ మందిరంలో నేను పూజలు నిర్వహించడానికి వచ్చి మరి అట్లాగే ఇక్కడ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం చేపడదామని చెప్పేసి ఇక్కడ ఒక 2000 మజ్జిగ ప్యాకెట్లు మేము పంచుతున్నాం అందరు కూడా. ఎందుకంటే ఎండ పూట అయ్యేలా దాదాపు చాలా ఎండలు కొడుతున్నాయి, 45 డిగ్రీలు దాటుతూ సింగరేణి ప్రాంతం. మరి ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పేసి చల్లని మజ్జిగ ప్యాకెట్ పంచుతున్నాం. ఈ పండుగ పూట కూడా మీరందరూ మీ కుటుంబ సభ్యులతో మరి పండుగను మంచిగా జరుపుకోవాలని కోరుకుంటూనే మరి మరొకసారి కూడా రానున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, ఎందుకంటే గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి హయాంలో బంగారు తెలంగాణ దిశగా సాధిస్తూ ఎంతటి ప్రగతి సాధించినాము. అది వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఉద్యోగ రంగాలైనా, ప్రైవేట్ రంగమైనా, రియల్ ఎస్టేట్ రంగమైనా, ఏ రంగంలోనైనా కూడా ఎంతో గణనీయమైనటువంటి ప్రగతి సాధించినటువంటి కేసీఆర్ గారి హయాంలో తెలంగాణ అభివృద్ధి చెందింది. మరి మరొకసారి కూడా రానున్న పర్యాయం మళ్ళొకసారి కూడా కేసీఆర్ గారి హయాంలోనే మనం అందరం కూడా తెలంగాణని సుభిక్షంగా ఉంచుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా రామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్.